కరీంనగర్ జిల్లాలో జరిగిన అధ్యాపక ఉపాధ్యాయ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. స్కూళ్లలో ఏళ్ల పాటుగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు. టీచర్లంతా మొదటి ప్రాధాన్యత ఓటు బీజేపీ అభ్యర్థికి వేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాల నేతలు పాల్గొన్నారు. మా కొమరవృత్తం మీకు సిన్సియర్ మాత్రం బాగా డేంజర్. మీ సమస్యల కోసం శాసన వల్ల మొత్తం మైకులు అన్ని రాబడుతున్నారు. గ్యారంటీ సమస్యల మీద అవగాహన ఉన్నది బాగా. ఆయన కూడా అన్ని స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అన్ని సమస్యలు కాకుండా ఏం మాట్లాడాలి, ఎట్లా ప్రశ్నించాలని చెప్పి ఒక ప్రశ్నించే గొంతు. ఈ ప్రశ్నించే గొంతు అంటే డౌట్ వస్తుంది. ఆయన కాంగ్రెస్ పార్టీ ఉంటే ప్రశ్నించే గొంతు అంటున్నాడు. ఎవరు ప్రశ్నిస్తాడు? ఆయన ఎవరు ప్రశ్నించాలి? ప్రశ్నిస్తే తీసుకుపోయి తెల్లారి నోటీస్ ఇస్తారు, తీసుకుపోయి సస్పెండ్ అంటారు. కాబట్టి కరోనా బాగా డేంజరు. మీ సమస్య కోసం పక్కా కొట్టాడుతుంది, దాన్ని ఏమనడం లేదు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ కానీ దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది మోడీ గారు. ఆఫ్టర్ 40 years పెండింగ్లో ఉన్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీని వాళ్ళు సెంట్రల్లో తీసుకొచ్చారు. మన స్టేట్ గవర్నమెంట్ దాన్ని అడాప్ట్ చేయలేదు. ఒకవేళ అది అడాప్ట్ చేస్తే మనకు చాలా బెనిఫిట్ వచ్చేది. దాంతో ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి చాలా ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్కి వస్తూ ఉన్నాయి. ఆ ఫండ్స్ కూడా మిస్యూజ్ చేసి వేరే డిపార్ట్మెంట్కి వాడుకుంటున్నారు.